ఇటీవల జరిగిన ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం అందించారని, కుప్పం ప్రజలు తనను 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతానని అన్నారు చంద్రబాబు. రాబోయే 5 ఏళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటారని వెల్లడించారు బాబు. ఎవరైనా కుప్పంలో రౌడీజ్యం చేస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని కూడా హెచ్చరించారు చంద్రబాబు. ఇక కుప్పంను అభివృద్ధిగా నమూనాగా తయారు చేస్తామని అన్నారు సీఎం. ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, కుప్పంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి, ఆమోదిస్తామని. నాకు ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారో అదే కడపటి రోజు అవుతుంది. మీకు జాగ్రత్త. రౌడీజం